లడ్డూలో నెయ్యి కల్తీ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆగమ సలహాదారులు ఉన్నత అధికారులతో ఈవో శ్యామలరావు అత్యవసర భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రమైన దృష్ట్యా ఆగమ శాస్త్రపరంగా సూచనలివ్వాలని అధికారులను కోరారు. ఇక సోమవారం నుంచి 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. తిరుమల శ్రీవారి ఆలయంలోనే ఈ యాగం జరగనున్నట్లు తెలుస్తోంది. వేణుగోపాల దీక్షితులు, 4 ఆగమ సలహాదారులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నత అధికారులతో ఈవో శ్యామలరావు అత్యవసర భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రమైన దృష్ట్యా ఆగమ శాస్త్రపరంగా సూచనలివ్వాలని అధికారులు కోరారు. సోమవారం నుంచి 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. తిరుమల శ్రీవారి ఆలయంలోనే ఈ యాగం జరగనున్నట్లు తెలుస్తోంది. వేణుగోపాల దీక్షితులు, 4 ఆగమ సలహాదారులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, స్పందన అంటే ఇప్పుడైతే తిరుపతిలో ఉన్నటువంటి పరిపాలక భవన్లో అయితే మాత్రం ఒక ఈవో అయితే ఒక ఆగమ సలహాదారులు, అలాగే ప్రధాన అర్చకులు, వేద పండితులు, అలాగే ఒక ధార్మిక సంస్థలో ఉన్నటువంటి కొంతమంది అధికారులతో అయితే మాత్రం ఇప్పటి వరకు కీలకమైనటువంటి చర్చ అయితే కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి కూడా సోమవారం రోజు నుంచి కూడా మహాశాంతి యాగం లేదా సంప్రోక్షణ ఈ రెండిట్లో కూడా ఏదో ఒకటి చేయాలి అనేసి కూడా కీలకంగా కూడా చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం ఈవో అయితే మాత్రం ఒక నివేదికనైతే మాత్రం చంద్రబాబు నాయుడుకి అయితే ఇవ్వనున్నారు. ఆ యొక్క నివేదికని అనుసరించి దాని యొక్క నిర్ణయాలు బట్టి కూడా చంద్రబాబు నాయుడు యొక్క ప్రకటనతో కూడా సోమవారం నుంచి శ్రీవారి ఆలయంలో మహాశాంతి యోగం నిర్వహించాలనేసి కూడా టీటీడీ అధికారులు అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం అయితే ఉంది. దీంతో పాటుగా ఈ యొక్క ఆగమ సలహాదారులు, అలాగే ఈ యొక్క అర్చకులు ఇదంతా కూడా తిరుమల ఆలయంలో జరిగినటువంటి అపచారాలు, ఏదైనా తప్పు జరిగినటువంటి ఏదైనా సరే ఈ యొక్క అంశాలని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ యొక్క మహాశాంతి యోగం కూడా నిర్వహించినట్లు కూడా శాస్త్రంలో కూడా ఉంది అనేసి కూడా ఈ యొక్క అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారానే ఇప్పుడు సోమవారం నుంచి కూడా ఈ యొక్క 3 రోజుల పాటు యాగం జరిపించాలనేసి కూడా టీటీడీ అధికారులు అయితే సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే కూడా ఒక నివేదికను కూడా ఇవ్వనున్నారు. ఇది అధికారికంగా కూడా రేపు మధ్యాహ్నం కూడా వెలువడే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా అయితే మాత్రం సోమవారం నుంచి అయితే ఈ యొక్క మహాశాంతి యోగం నిర్వహించాలనేసి కూడా టీటీడీ యొక్క యంత్రాంగం అయితే మాత్రం దీనిపైన అయితే పట్టు సారించిందని అయితే చెప్పాలి. ఒకవైపు టీడీపీ అధికారులు కూడా ఒక యాగాన్ని అయితే మాత్రం జరిపించాలి, టీటీడీ ఆలయాన్ని అయితే మాత్రం శుద్ధి చేసి ఈ యొక్క ఆలయాన్ని పరిరక్షించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కూడా సంప్రోక్షణకు బదులుగా ఈ యొక్క మహాశాంతి యోగం నిర్వహించాలనేసి కూడా వేద పండితులు, ఈ యొక్క ఆగమ శాస్త్ర సలహాదారులు వీళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క ఏడీ బిల్డింగ్ లో అయితే నెలకొంది. ఇంకా కూడా కొంతమంది సూచనలు, సలహాలు కూడా తీసుకుంటూనే ఉన్నారు. ఈ యొక్క సలహాలు తీసుకున్న తర్వాత కూడా సీఎంకి అయితే మాత్రం ఈ రిపోర్ట్ లో ప్రధానంగా ఇచ్చేటువంటి ఒక రిపోర్టుకి సంబంధించి అయితే మాత్రం మహాశాంతి యోగాన్ని అయితే నిర్వహించాలి అనేసి కూడా ప్రధాన చర్చగా అయితే కొనసాగుతుంది. కొంతమంది ధార్మిక సంస్థలు అనేటువంటి హిందూ ధార్మిక సంస్థలకి కూడా ఈ యొక్క నివేదిక కూడా పంపించినట్టుగా సమాచారం. ఆ యొక్క నివేదిక ఆధారంగా కూడా కొంతమంది భక్తుల నుంచి కూడా ఈ యొక్క రిపోర్ట్ ను కూడా తయారు చేసి ఈ రోజు సీఎం కి అయితే పంపించినట్టు తెలుస్తుంది. స్పందన.